రోజు నేను చూపించబోయేది మీకు శారీ ఫాలు కుచ్చులు రాకుండా అంటే గూడ రాకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను. మొట్టమొదటిగా శారీ అంచులు, అదే శారీకి సైడ్ అంచులు ఉంటాయి కదండి, అవి నేను స్టిచ్ చేస్తున్నాను. ఒక చెయ్యి వెనక భాగాన్ని ఇలా పెడితే ఈజీగా వస్తుందండి. అంటే సిల్క్ శారీ కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది శారీ. ఇలా రెండు వైపులా మనం మంచిగా కుట్టుకోవాలి. ఫస్ట్ తర్వాత మనము ఫాల్ కుట్టుకునేటప్పుడు మనం ఇక్కడ పాదం మరలా మార్చుకోవాలండి. ఇది ఓన్లీ సైడ్స్ కుట్టేదానికి ఈ పాదము. మనం మళ్ళీ ఇప్పుడు అంచు కుట్టే పాదాన్ని మనం పెట్టుకోవాలి, ఫాల్ కుట్టేదాన్ని. దీన్ని టైట్గా పెట్టుకోవాలండి. తర్వాత మనము ఇక్కడి నుంచి ఒక 10 ఇంచుల వరకు క్లాత్ను వదలాలి. శారీ మినిమం 10 ఇంచులండి. ఇదిగో ఇక్కడి నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకొని శారీ మించి ఫాల్ బయటకు రాకూడదండి. శారీ ఫాల్ రెండు ఈక్వల్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. చూడండి, ఇలా మనం ముఖ్యంగా ఏం చేయాలంటే అండి, ఇలా మనము శారీ మొత్తం ఇలా బయటకు వేయకూడదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది బయటకు వేయకూడదు. మనం ఇలా జరుపుకోవాలి శారీని మొత్తం. ఇలా అంతా మనం టేబుల్ మీదకు ఉండేలాగే చూసుకోవాలి. ప్లస్ ఈ డిజైన్ కూడా ఇలా క్రాస్గా వెళ్ళకూడదు, ఇలా క్రాస్గా రాకూడదు. స్ట్రైట్గా పెట్టుకోవాలి మనం శారీని ఫాల్కి. ఇది మాత్రం కింద పడకూడదండి శారీ, ఎందుకంటే సిల్క్ శారీ కాబట్టి మనకి గూడలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా అంచు పట్టుకొని ఇలా జరుపుకుంటూ ఉండాలండి. మనం అలా క్రాస్గా రానివ్వకూడదు శారీని. ఇట్లా దీంతో పాటు దీన్ని కూడా స్ట్రైట్గా జరుపుకోవాలి. డిజైన్ కనపడుతుంది చూడండి, మనకి క్రాస్ రాకుండా. ఇలా మళ్ళీ దీన్ని కూడా ఇలా జరపాలండి శారీని. మనం అదే పరంగా అంచే పట్టుకోకూడదు. ఇది పట్టుకుంటూ సేమ్ టైం ఈ డిజైన్ కూడా మనకు స్ట్రైట్గా ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడైతే చెయ్యి వరకు ఆపేమో అక్కడికి మిషన్ ఆపుకొని మళ్ళీ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఇలా డిజైన్ ఇలా జరుపుకోకుండా కుట్టామనుకోండి, ఖచ్చితంగా ఫాల్ క్రాస్ వస్తుంది సిల్క్ శారీ కాబట్టి. ఇలా మాత్రం మర్చిపోకూడదండి. శారీ ఇలా జరుపుకుంటూనే ఉండాలి. ప్లస్ లోపల ఏమైనా ఫోల్డింగ్స్ ఉన్నాయా అవన్నీ కూడా సరి చేసుకుంటూ ఉండాలి. మర్చిపోయి మనం ఓన్లీ 2 సైడ్సే కదా మన ఫాలు భాగము కింద శారీ భాగం రెండే కదా, మనకి అంచులు మారవు కదా అని మనం అసలు చేసి కనుక మనము చూసుకోకుండా శారీని ఇలానే కంటిన్యూ చేసుకుంటే ఇలా లైన్స్ పడుతూనే ఉంటాయండి. అప్పుడు క్రాస్ వస్తుంది. మనం ఇది పడకూడదు కిందకి, ఇది స్ట్రైట్గా ఉండాలి. రెండు సమానంగా చూసుకుంటూ ఉండాలి. సేమ్ టైం ఫాలు అంచు కింద భాగం అంచు రెండు కలిసి ఉండేలా పడుతుంది. చూడండి ఎంత నైస్గా వస్తుందో చక్కగా. ఇదిగోండి మళ్ళీ ఇలా జరుపుకుంటూ ఉండాలి. పొరపాటును కూడా ఇది మర్చిపోకూడదండి, అందుకే ఎక్కువసార్లు గుర్తు చేసుకుంటాను. మళ్ళీ ఈ లాస్ట్ వచ్చినప్పుడు
మనం అంచు మడిచి చివరి భాగం అంచు మడిచి కుట్టుకోవాలి. పై భాగం కుట్టేటప్పుడు మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవాలండి. మనం ఇలా కుట్టేసాము. ఇప్పుడు దీని పై భాగం కుట్టేటప్పుడు మాత్రం కొంతమంది స్టార్టింగ్ నుంచే కుట్టుకు రావాలండి ఫాల్, కొంతమంది ఇటు సైడ్ నుంచి మొదలు పెడతారు. ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ మొదలు పెడతారు పై భాగము. అలా చేయకూడదు. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచే పై భాగాన్ని మొదలు పెట్టుకోవాలండి. మళ్ళీ పై భాగాన్ని కుట్టేటప్పుడు ఇలా అండి. ఇక్కడ స్టార్టింగ్లో మాత్రం చాలా స్ట్రైట్గా పెట్టుకోవాలి పీసు. ఇక్కడ ఎంత మెజర్మెంట్ ఉందో ఇక్కడ మెజర్మెంట్ కూడా అంతే ఉండేలాగా చూసుకోవాలి మనము. ఇట్లా అండి, అలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఒక్క నిమిషం ఆపుకొని సూది లోపల భాగాన్ని దించి తర్వాత మనం పాదం పైకెత్తి జరుపుకోవాలండి. ఇప్పుడు కూడా ఇలా తిప్పేటప్పుడు కూడా శారీ స్ట్రైట్గా డిజైన్ ఇందాక మనం కింద భాగం కుట్టేటప్పుడు ఎలా అయితే ఉన్నామో అలానే మళ్ళీ మనం పెట్టుకోవాలండి. చూడండి మీరు ఇప్పుడు బాగా గమనించండి. పై భాగాన్ని ఇలా ఫోల్డింగ్ రాకూడదండి. ఇలా ప్లెయిన్గా ఉండి కింద భాగం అంతా సర్వ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా అండి, ప్రతిదీ ఇలా ఈక్వల్గా చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి డిజైన్. చూడండి ఇప్పుడు శారీ ఫాల్ కుట్టడం అయిపోయింది. చూడండి శారీ ఎక్కడ గూడు అనేది రాలేదు. మీకు కావాలంటే చూడండి, మొత్తము స్ట్రైట్గా చూపిస్తాను నేను. చూడండి ఎక్కడ గూడ రాలేదు. ఇది బాగా జారిపోయే శారీనే మనకి. చూడండి ఎక్కడ గూడ అనేది లేదు మనకి, నీట్గా వచ్చింది శారీ. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం కనుక స్ట్రైట్గా పెట్టుకొని శారీని క్రాస్ అవనీయకుండా బట్టని డిజైన్ మనం టేబుల్ పైన ఇలా మొత్తం ఇలా జరుపుకోవాలి. ఇలా మొత్తం పైనే ఉండాలి టేబుల్ పైన ఫోల్డింగ్స్ అంతా. ఇలా ఉండకూడదండి. ఇదిగో ఇలా చూడండి, ఇలా లైన్స్ పడుతున్నాయి కదా, ఇలా లైన్స్ పడకూడదు ఫాల్ కుట్టేటప్పుడు. దీన్ని మనం సరి చేసుకోవాలి. ఎక్కడిదక్కడ మినిమం ఒక ఇంత లెంత్ మాత్రమే తీసుకోండి శారీ కుట్టేటప్పుడు. మళ్ళీ ఆపండి, ఆపి దీన్ని ఇలా సరి చేసుకుంటూ కుట్టుకోవాలండి. ఇలా దయచేసి ఇలా రాకూడదు లైన్స్, ఇలా కూడా రాకూడదండి, అప్పుడే ఫాల్ క్రాస్ వస్తుంది. ఇలా స్ట్రైట్గా మనం ఏ డిజైన్ ఉంది దీనికి ఇట్లా కింద పడకుండా మొత్తం డిజైన్ ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. కింద పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ వెయిట్కి ఇది అనేది ఇలా గుంజేస్తూ ఉంటుంది క్లాత్. అప్పుడు గోడ మనకి ఇట్లా తిత్తులు రావడం, ఆ గోడ రావడం అంటారు దాన్ని, అలా వస్తుంది. కాబట్టి ఇది పైకే, ఈ వెయిట్ అంతా కింద పడకూడదు, పైకే ఉంటే మనకి ఈజీ అయిపోతుంది ఫాల్ కుట్టడం. థ్యాంక్ యూ అండి. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాధా వ్లాగ్స్ ఛానల్ని. లైక్ కొట్టండి. మీకు నచ్చకపోతే ఒక కామెంట్, నచ్చిన ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.